ముసిముసి నవ్వులు నవ్వే నా పెళ్ళాం ఎందుకో మౌనం వహిస్తోంది. నువ్వెందుకు ఇలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఏ తప్పు జరగలేదని నీకు నాకు తెలుసు. అది అందరూ నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నేనెందుకు పనికిరానని అందరూ అనుకుంటున్న రోజు నువ్వు నన్ను నమ్మావు. ఇప్పుడు నీకేదో జరిగిందని కూడా అందరూ అనుకోవచ్చు, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. మన మధ్య ఇంత నమ్మకం ఉన్నప్పుడు జనంతో పనేంటి చెప్పు? నలుగురు ఏమనుకుంటారు అని మగాళ్ళు ఆలోచించకపోవచ్చు, కానీ ఆ బాధ ఒక అమ్మాయిగా అనుభవించే నాకే తెలుసు. ఇలా చూడు, ఆనాడు సీతమ్మ గురించి ఎవరో ఏదో అన్నారని శ్రీరాముల వారు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టారు. కానీ నేను నా ఆత్మసాక్షిని తప్ప ఏ పరీక్షల్ని నమ్మను. నువ్వింకేం ఆలోచించుకు. భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రేమగా భార్య చిరునవ్వుతో ఎదురొస్తే శుభం కలుగుతుంది అంటారు. పద, నాకెదురురా. ఏంటి, అడిగితే రావా? ఆర్డర్ వేయాలా? శ్రీ 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 శ్రీవారు వృత్తిరీత్యా తన కార్యాలయంలోకి బయలుదేరుతున్నారు. శ్రీమతి గారు, తమరు వెళ్ళి ఎదుర్రండి. ఎవరికి ఎదురొస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని ఎదురొస్తున్నావు? నువ్విలాంటి పనులు చేస్తే నేను నీకెదురొస్తూనే ఉంటాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు పక్కకి తప్పుకో. నువ్వు వెళ్ళరా? నిన్నెవరొద్దన్నారు? బోల్డ్ అంత స్థలం ఉందిగా, అట్నుంచో ఇట్నుంచో వెళ్ళు. ఎదురుగా భార్యని పెట్టుకుని అట్నుంచి ఇట్నుంచి ఎందుకు వెళ్తాను? తను నాకు ఎదురొస్తేనే నేను ఆఫీస్కి వెళ్తాను. శుభమా అంటూ ఆఫీస్కెళ్తూ ఇలాంటి దాన్ని ఎదురు రమ్మంటావేంట్రా? నీకు మతిగాని పోయిందా? అమ్మా, మతిపోయింది నీకు. నిప్పులాంటి ఆత్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పుకోమా, తప్పుకో. ఆద్య, నువ్వెదుర్రా. నేనేం తప్పుగా ఆలోచించట్లేదు. ఇప్పుడు తప్పుకునే ఆలోచనే లేదు. పక్కకి జరగవే. నా కొడుకు నేనే ఎదురొస్తాను. తప్పుకో. అక్కర్లేదమ్మా, నువ్వెదురొస్తే నేను ఆఫీస్కి కూడా వెళ్ళను. ఒరేయ్, ఏంట్రా ఈ మార్పు? నా కొడుకుని ఇంతలా ఏమార్చావంటే ఈ తల్లికి కాకుండా చేసేస్తావన్నమాట. నేను ఏ బంధాన్ని విడదీయనత్తయ్య. నువ్వు అత్తయ్యా అని పిలవకు. ఆ అర్హత కోల్పోయావు. తన్ని తక్కువ చేసి మాట్లాడకమ్మా. తన్ననే అర్హత నీకు లేదు. ఏంట్రా, తల్లితో మాట్లాడే పద్ధతి ఇదేనా? నా భార్యతో నువ్వు మాట్లాడే పద్ధతి ఇలాగే ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను. అమ్మో అమ్మో అమ్మో, నా పేగు తెంచుకుని పుట్టావన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇదంతా దీనివల్లే. ముందు నువ్వు బయటికి పోవే. పో. మా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టడానికి అమెరికా నుంచి వచ్చావా? నీలాంటిది ఎదురొచ్చి రేపు నాకున్న ఒక్కగానొక్క కొడుక్కి ఏదైనా జరిగితే నీకేం పోతుంది? నాకే కదా కడుపు కోత మిగిలేది. పోవే అవతలికి. పెళ్ళాం కోసం తల్లినే తోసేశాడు నా కొడుకు.
ఇదంతా నీ ట్రైనింగే కదా? ఎవరికి తెలియదే నీ డ్రామాలు? ఇంకొంచెం ఉంటే తల పగిలి 2 ముక్కలయ్యేది. అమ్మో అమ్మో అమ్మో, నా రక్తం కళ్ళు చూడాలనుకున్నావే? అయ్యో అత్తయ్య, అమ్మా, పిచ్చి వాగుడు వాగొద్దు. ఆద్యని నేను ప్రేమించాను. తన్ని నేను ప్రాణంగా చూసుకుంటాను. ఆద్య నా భార్య. తన్నంటే నన్నన్నట్టే. ఇంకొకసారి తన జోలికి రావద్దమ్మా. ఆద్య, నువ్వెదుర్రా. భయపడక ఆద్య, నిన్నెక్కడ ఎవ్వరు ఏమీ అనరు. ఎదుర్రా. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మొగుడు పెళ్ళాలొకటై నన్ను చీపురు పుల్లలా తీసి పారేశారు కదా. ఈరోజు నా కొడుకు నీ వల్లే నా చెయ్యి పట్టుకుని పక్కకి లాగేశాడే. ఏదో రోజు నీకోసం నన్ను ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాడు. ఆ రోజు వచ్చేలోపు వీడి జీవితంలో నిన్ను లేకుండా చేస్తాను. చూస్తూ ఉండు.